ఒక చిన్న మినీ వ్లాగ్ మీకోసం. ఐ హోప్ యూ లైక్ ఇట్. హలో అండి అందరికీ. సో ఈరోజు నేను బటర్ చికెన్ కాదు, పన్నీర్ బటర్ మసాలా చేద్దాం అనుకుంటున్నాను. బట్ దానికి నా దగ్గర హెవీ క్రీమ్ లేదు అండ్ ఆల్సో క్యాష్యూస్ కూడా లేవు. సో ఆ రెండు తెచ్చుకుందాం పదండి. ఆల్రెడీ నేను కార్ అయితే పార్క్ చేశాను. విన్కో దగ్గర ఉన్నాము. విన్కో అనేది వాషింగ్టన్ స్టేట్ సైడ్ బాగా ఫేమస్ అనుకుంటా, బికాజ్ ఐ డీన్ సీ దిస్ ఈస్ట్ కోస్ట్ సైడ్ అయితే నేను చూడలేదు. ఎనీవేస్ సోదాపి లోపలికి వెళ్దాం. చెప్పాను కదా ఇక్కడ బల్క్లో ఉంటాయని. సో ఇలా ఉంటాయి అన్నమాట. నాకైతే క్యాష్యూస్ కావాలి. అండ్ ఇక్కడ క్యాష్యూస్ ఎక్కడున్నాయి? యా, రా క్యాష్యూ పీసెస్ ఇవి తీసుకుందాం. ఓకే, ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు ఫస్ట్ నేను పన్నీర్ కర్రీ చేయడానికి అన్నీ ప్రెప్ చేస్తున్నాను. అండ్ ఆల్సో నాకు చాలా టైం లేదు, అందుకనే నేను చాలా ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే హోల్ మసాలా వేసి అనియన్స్, క్యాష్యూస్ అండ్ కొంచెం టొమాటోస్ అండ్ ఆల్సో కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసి ఇదంతా కొంచెం సాటే అయ్యే వరకు ఉంచుతానండి. అండ్ నెక్స్ట్ ఈ పన్నీర్ని నేను డీఫ్రాస్ట్ చేశాను. నేను ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేశానంటే పన్నీర్ని మైక్రోవేవ్లో డీఫ్రాస్ట్ చేసేసరికి అది కొంచెం క్రంబ్లీగా అయింది. బట్ ఎనీవేస్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. జస్ట్ దాట్ అది క్యూబీగా లేదు అంతే. అండ్ వన్ మోర్ టిప్, ఎప్పుడైనా కానీ బటర్ని ఇలా మసాలాతో సాటే చేసి అప్పుడు మీ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ బటర్లోనే ఆ ఫ్లేవర్ ఉంటుంది మనకి. ఏదో తెలిసిన చిన్న చిన్న థింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. మీకు కూడా ఏదైనా టిప్స్ తెలిస్తే నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి, మీరు ఒకవేళ బటర్ మసాలా కర్రీ చేసేటప్పుడు. అండ్ ఆల్సో నాన్కి నేను ముందే మొత్తం అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో అది నా దగ్గర రికార్డెడ్ లేదండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు తప్పకుండా రికార్డ్ చేస్తాను. బట్ యా, నా బటర్ మసాలా కర్రీ అయితే చాలా సింపుల్. మొత్తం అంతా సాటే చేయడం, అవన్నీ గ్రైండర్లో గ్రైండ్ చేయడం అండ్ నెక్స్ట్ మళ్ళీ వేసి మొత్తం మళ్ళీ సాటే చేయడం. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే నేను దాన్ని మిక్సీ చేసేటప్పుడు దానిలో హెవీ క్రీమ్ కూడా వేస్తాను, సో దాట్ ఇట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ ఫ్లేవర్. ట్రస్ట్ మీ అండి, తప్పకుండా మీరు బటర్ మసాలా కర్రీస్ చేసుకునేటప్పుడు హెవీ క్రీమ్ వేయండి. ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంతే, ఇదైతే అయిపోయింది. తర్వాత నేనైతే నాన్ చేస్తున్నాను, ఆ ప్రాసెస్ చూపిస్తాను. నాకు ఎప్పుడైనా ఒకసారి అనిపిస్తుంది ఫుల్ ఫ్లెష్డ్గా ఒక చేద్దామని చెప్పి. అలాంటి టైంలో ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట, ఈవెన్ దో దే ఆర్ టైమ్ టేకింగ్. అని చెప్పాను కదా పన్నీర్ కొంచెం క్రంబ్లీగా ఉందని. చూసారు కదా, ఇట్స్ నాట్ క్యూబీ అండ్ ఆల్సో ఇట్స్ క్రంబ్లింగ్. ఎనీవేస్ ఇట్ వాజ్ లైక్ పన్నీర్ బుర్జీ బటర్ మసాలా. అండ్ నాన్ అయితే సూపర్గా వచ్చిందండి. మీరు చూస్తారు కదా, ఇప్పుడు నేను నాన్ని టేర్ చేస్తాను. ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై మై సెల్ఫ్. ఎనీవేస్ ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తే ఒక బ్లూ హార్ట్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.